హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్. ఈరోజు ఇంకా ఇది ఫ్రైడే బ్లాగ్ అండి. ఫ్రైడే పూజ అయిపోయాక ఇంకా పెడదాం అనుకున్నాను, కానీ నాకు కొంచెం కుదరలేదు. పాప డాన్సు, స్కూల్స్ కొంచెం ఓపెనింగ్ అయ్యాయి కదా, ఇంకా పిల్లలు అన్నీ రెడీ చేయటం, ఇంకా వాళ్ళకి బుక్స్కి కవర్ చేయటం, స్టిక్కర్స్ అతికించడం, ఇంకా వాళ్ళ బ్యాగులు అన్నీ సర్దటం అదే సరిపోతుంది. పాపం చాలామంది ఇదే బిజీలో ఉండుంటారు ఈ టైంలో. ఇంకా సమ్మర్ హాలిడేస్, ఎండలు, వేడి ఇంకా అన్నీ తగ్గిపోయి ఇంకా వర్షాలు, బట్టలు ఎక్కడ ఆరబెట్టుకోవాలి, యూనిఫామ్స్ ఎలా ఆరుతాయి అనేది ఆలోచిస్తూ ఉండాలి కదా. ఇంకా ఏమో అండి, మొత్తానికైతే కొంచెం చల్లబడింది. చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి ఎండలు. ఇంకా మొత్తానికైతే ఏదో మాట్లాడేస్తున్నాను, అసలు చేసే పని గురించి చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా. ఇది వచ్చేసి ఫ్రైడే మనం పర్వాన్నం, ఇంకా కృష్ణయ్యకి అయితే పరవాన్నం, అమ్మవారికి కూడా పరవాన్నమే పెడతాను. ఇంకా ఆ రోజు లిచ్చి అండి, లిచ్చి ఇందాక వరకు నేను వలుస్తూ ఏదో మాట్లాడాను, కానీ లిచ్చి తీసుకునేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా తీసుకోండి. ఎందుకంటే మనం కొమ్మలతో ఉన్నప్పుడు తీసుకుంటేనే ఆ లిచ్చి అనేది తినడానికి పనికొస్తుంది. కాయలు ఆకులైతే ఆకులే బరువు వస్తాయి కదా, ఉట్టి కాయలు తీసుకుంటే కాయలు ఎక్కువ వస్తాయి అనుకుని అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఆ ముచ్చికి దగ్గర బ్లాక్గా అయిపోయి అసలు ఒక కేజీ తీసుకుంటే దాంట్లో హాఫ్ కేజీ అయితే పడేశాను. అది చెప్దామని తీస్తూ నేను ఇంకా ఏదో మీతో మాట్లాడుతూ అలా చెప్పేశాను. లిచ్చి తీసుకునేటప్పుడు కేర్ఫుల్ అండి, ఎందుకంటే అది 1 కేజీ వచ్చేసి తక్కువ ఏం కాదు, 300 350 ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. ఇంకా ఇక్కడైతే మన కృష్ణయ్యకి ఇంకా పాలు, మళ్ళీ సాయంత్రం పూజ అండి ఇది. సాయంత్రం పాలు, ఇంకా రోజు అయితే పాలు పెడతాను. ఇంకా ఫ్రూట్స్ ఏమైనా ఇంట్లో ఆ టైంలో ఉంటే ఫ్రూట్స్ కూడా కలిపి పెట్టేస్తాను. పాలు మాత్రం పొద్దున్న సాయంత్రం పెడతాను. చూసారు కదా ఎంత అందంగా బుజ్జి కృష్ణుడు నిల్చున్నాడో. ఇంకా చూసారు కదా, ఇంకా అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి అందరం అయితే ప్రసాదం వెంటనే ఒక 3 మినిట్స్ ఉంచి వెంటనే తీసేసుకుంటాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా శుక్రవారం అమ్మవారికి బట్టలు అవి మారుస్తాను కదా, లలిత అమ్మవారికి. ఇంకా ఆ రోజు అయితే నేను వాష్ చేయనండి. సాటర్డే రోజు వాష్ చేసేసి మళ్ళీ ఇవి ఆరిపోయాక జాగ్రత్తగా మడతపెట్టి పూజ గదిలోనే ఒక పక్కన పెట్టేస్తాను. ఇంకా పక్కన ఉన్నాయి కదా క్లాత్లు, అవైతే రోజు అభిషేకం అవ్వంగానే ఉతికేసి అవి కూడా పక్కన ఆరబెట్టేస్తాను. ఎందుకంటే మనకు దేనికి దానికి ఉంటే కొంచెం పని చేసుకునేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది. మనకు కూడా ఎత్తుక్కోకుండా కొంచెం ఆ పని చేసేటప్పుడు టైం కూడా తక్కువ పడుతుంది. ఖాళీ ఉన్న టైంలో ఇవన్నీ ఇలా సెట్ చేసుకుంటే టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఇంకా అవన్నీ ఆరబెట్టేసి ఇంకా ఇక్కడైతే ఫాస్ట్గా ఇంకా జడేసేసుకొని గ్రాసరీస్కి వెళ్ళామండి, సరుకులకి వెళ్ళాము. ఇంకా అవి తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో రొయ్యలు కనిపించాయి. ఇంకా మా బాబుకి ఎన్ని వెరైటీస్ ఏమున్నా తను చాలా ఇష్టంగా తినేది సీ ఫుడ్ కానీ చికెన్ మటన్లో ఏంటి అంటే ప్రాన్స్ చాలా ఇష్టంగా తింటాడు. ఇంక మనం మసాలా ఎక్కువ వేయకుండా చక్కగా పిల్లలు ఇష్టపడే విధంగా ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది. ఇవి కొంచెం సాల్ట్ వేసేసి శుభ్రంగా కడిగి ఆ మధ్యలో బ్లాక్నెస్ ఉంటుంది కదా, అది మాత్రం కంపల్సరీ తీయాలండి. అది నేను తీసేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకు కరెక్ట్గా ఆ టైంలో గుర్తు రాలేదు. ఇంక గబగబా టైం అయిపోతుంది, మళ్ళీ బాబు వాళ్ళు వచ్చే టైం అయిపోతుందని చెప్పి కర్రీ అనేది చేసేసాను. అది వాష్ చేసుకొని ఉప్పు కలిపి పక్కన పెట్టేశాను. కొంచెం పసుపు వేసి ఒక 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలు అన్నీ వేసి చక్కగా ఒక మీడియంలో, అంటే సిమ్లో పెట్టుకోకూడదు, మీడియంలో పెట్టుకొని చక్కగా మధ్యలో కలుపుతూ మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఈలోగా ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా, ఇవి కూడా స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు పెట్టుకున్నాను. అంటే అలా ఇంకిపోయి అలా ఫ్రై చేసి చేయొచ్చు, పచ్చి కూడా వేసుకోవచ్చు. ఈలోగా కొంచెం చిన్న ముక్క అల్లం, కొంచెం ఎల్లుల్లిపాయ, ఒక 2 టమాటాలు, ఒక 2 యాలక్కాయలు, ఒక స్పూన్ అంతా ధనియాలు వేసుకున్నాను, ఒక పావు టీ స్పూను మిరియాలు వేసుకున్నాను. ఇవి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా ఉల్లిపాయలు కూడా చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్లో మంచిగా మగ్గాక ఈ పేస్ట్ చేసింది కూడా దాంట్లో వేసేసి మంచి పైన ఆయిల్ వచ్చే వరకు తిప్పేసుకోవాలి. దీంట్లో ఇంకా మనం వేరే గరం మసాలా పౌడర్ కానీ అలాంటివి కూడా ఏం వేయక్కర్లేదండి. ఇది మంచిగా ఇలా ఆయిల్ పైకి అయ్యే వరకు మంచిగా తిప్పేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనం కారం ఎంత తింటే అంత. నేను ఇక్కడ 1/2 కేజీ రొయ్యలకి 1 స్పూన్ వేసాను. ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తగ్గించాలంటే తగ్గించి వేసేసుకోవచ్చు.
కారం వేసి కొంచెం తిప్పేసుకొని, ఇవి వాటర్ కూడా వింకిపోయాయి కదా మొత్తం, ఈ రొయ్యలు కూడా దీంట్లో వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పి ఇంకా వేరే పక్కన స్టవ్ మీద నీళ్లు మరగబెడుతున్నాను. మనం ఏ కర్రీలో అయినా సరే నీళ్ళు హాట్ వాటర్ చేసుకొని వేసుకుంటే కర్రీ అదే సప్ప పడకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా అయిపోతుందండి ఇలాగా. ఎందుకంటే మనం ఏదైనా బాక్స్ కట్టాలన్నా కొంచెం మార్నింగ్ టైంలో హడావుడిగా కుకింగ్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఉప్మా చేసేటప్పుడు కానీ, లేదంటే రైస్ ఉండేటప్పుడు కానీ, ఏదైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా వాటర్ అయితే పోసేసాను కదా, సరిపడా వాటర్ వేసేసి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసి మూత పెట్టి అదంతా దగ్గరికి అయ్యే వరకు కొంచెం హైలో పెట్టి ఉడకబెట్టేసుకోవాలి. ఇంక ఈలోగా నేను రైస్ కూడా పెట్టేశాను. 2 విజిల్స్ వస్తే రైస్ కూడా అయిపోతుంది కదా. వీలైనంత వరకు కరెంట్ కుక్కర్లో రైస్ తినటం మానేస్తే మంచిదండి. ఇంకా మనకు తప్పదు అలా అనుకుంటే ఇంకా పెట్టేసుకోవటం, కానీ కొంచెం కుక్కర్లో లేకపోతే దాకలో అలా వండుకుంటే బెస్ట్. ఇంక ఇక్కడ నేను ఈ వంట పనులు చేస్తున్నాను కదా, ఇంకా లేట్ అయిపోతుంది కదా మమ్మీ, నేను కూడా హెల్ప్ చేస్తానని మా పాప తీస్తుంది. కానీ ఇక్కడ పాపం హెల్ప్ చేస్తుంది, కానీ మెయిన్ తను తీస్తుంది ఎందుకంటే అక్కడ చాక్లెట్ చూశారు కదా, అది వాళ్ళ అన్నయ్యది. తను తీసుకున్న చాక్లెట్ పాపం లోపల ఉండిపోయిందని ఆ చాక్లెట్ కోసం సరుకులన్నీ తీస్తుంది. ఇంకా అవన్నీ నేను పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఇడ్లీకి పోసుకుంటున్నాను. ఇది దంపుడు బియ్యం అంటే ఉప్పుడు బియ్యం అంటారు కదా, ఇడ్లీ బియ్యం అండి. ఇది బ్రౌన్ రైస్ అని తీసుకున్నా. అంటే ఇది మరి ఏమో కూడా నాకు అర్థం కాలేదు. దయచేసి ఈ బియ్యం ఎక్కడ పడితే అక్కడ మాత్రం అస్సలు తీసుకోకండి. బ్రౌన్ రైస్ తెలిసి నిజంగా బాగున్నాయి అంటేనే తీసుకోండి. నాకైతే ఇక్కడ అవి నిజంగా బ్రౌన్ రైసా లేకపోతే దానికి కలర్ వేసారా అనిపించింది. ఇడ్లీకి దోశకి నేను ఇదే పోస్తా, అంటే వైట్ రైస్ కూడా తెచ్చాను, సరే హెల్త్కి మంచిది కదా అని తెచ్చాను, కానీ నాకు కొంచెం తేడాగా అనిపించింది. 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసులు ఉప్పుడు బియ్యం పోసేసి కొంచెం శనగపప్పు మెంతులు వేసేస్తే ఇడ్లీ దోశ 2 వేసుకోవచ్చు. ఇంకా నానబెట్టేసి ఇక్కడ చూసారు కదా, ఇంకా వాటర్ అంతా ఇంకిపోయి ఇలా కొంచెం సూప్గా ఉంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చపాతీతో కానీ రైస్తో కూడా చాలా మంచిగా ఇష్టంగా తింటారు మెయిన్ పిల్లలు. ఎందుకంటే కారం ఉండదు, ఘాటుగా ఉండదు. ఇంకా ఇంతకంటే పిల్లలు ఇష్టంగా తినడానికి మనకి ఏం కావాలి చెప్పండి. ఇంక ఇదైతే అయిపోయింది, పక్కన తీసేసాను. ఇంక ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా ఇప్పుడైతే ఇంక అవన్నీ ఇందాక చూపించాను కదా మీకు, బస్తాల్లో సంచుల్లో సరుకులు అవన్నీ సర్దుకోవాలి. ఇంకా పని ఏదో అనుకుంటాం కానీ ఒకటి చేయంగానే ఇంకోటి అలా లిస్ట్లో ఉంటూనే ఉంటుంది రోజంతా. చూసారు కదా, ఈ రొయ్యల కర్రీ నచ్చితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్స్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నీ చూసారా, ఇంకా ఒకటొకటి సర్దేటప్పుడు ఇంక మీకు ఏం చూపిస్తానని అన్నీ సర్దేశాను డబ్బాల్లో. మిగిలినైతే అలా తీసుకుంటాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత సడన్గా ఆ రోజు మృగశిర అంటారు కదా, ఇంక మాకు తెలియదు అసలు. మాకు తెలియకుండానే మేము రొయ్యలు తీసుకొచ్చేసి వండేసానండి. అది అనుకోకుండా జరిగింది. ఆ తర్వాత చెప్తా చూడండి. నేను పోసినప్పుడు రైస్ ఏ కలర్లో ఉన్నాయి, బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా. ఇక్కడ ఇలా కడిగాక నాకు అసలు నేనైతే షాక్ అయ్యాను. బాబోయ్, ఎక్కడ పడితే అక్కడ ఆర్గానిక్స్ ఈ హెల్త్కి మంచిదని కొనకూడదు అనుకున్నాను. కడిగాక వైట్గా అయితే వచ్చేసాయి. ఇంకా దీనికి వచ్చేసి ఇంకా ఈవినింగ్ తెలిసిందని చెప్పా కదా, మరి ఆ రోజు ఉండకపోతే బాగోదని చెప్పి ఇదైతే ఇంకా వండేసి చల్లగయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేసా. జస్ట్ ఏదో ఇంకా అలా టేస్ట్ చూడాలి ఆ రోజు ఫిష్ ఎగ్ అని చెప్పి కొంచెం అది ఫ్రైని కొంచెం తిని ఇంక ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. కానీ ఎంత సన్ వచ్చిందో అండి. ఇదైతే మంచిగా, ఇది కూడా ఏ మసాలాలు ఏమి వేయకుండా ఫస్ట్ కొంచెం ఉడకబెట్టేసి జస్ట్ సాల్ట్ ఒక్కటే వేసాను నేను దీంట్లో. సాల్ట్ కొంచెం పసుపు వేసేసి ఇలా ఫ్రై లాగా చేసేసాను. ఇది కూడా చక్కగా మనకు ఆయిల్ ఎక్కువ వేసేసి మసాలాలు వేసి కాకుండా మంచిగా అది కూడా చాలా బాగుంది. ఇంక ఇదైతే పులుసు. నేను ఎప్పుడు చాలాసార్లు చూపించాను కదా, అందుకే ఇంక మామూలుగా చెప్పేస్తున్నాను. ఏ పులుసులో అయినా తెలియదు కానీ మన చేపల పులుసులో మంచి కమ్మగా టేస్ట్ రావాలంటే అన్నీ మగ్గాక ఒక 2 బెండకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు తొడిమలు తీయకుండా శుభ్రంగా కడిగేసి ఒక 2 రెమ్మలేమో కరివేపాకు వేసి ఇంకా పులుసు వేడి చేసుకొని పోసుకుంటే అసలు ఎంత బాగుంటుందో అండి చేపల పులుసు. నేను చాలాసార్లు చూపించాను కదా. కేజీ ముక్కలకైతే ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం జీరా, ఒక 4 రేకలు ఎల్లుల్లిపాయలు గ్రైండ్ చేసుకొని అది మగ్గాక చేప ముక్కలు వేసి ఉప్పు, కారం, పసుపు వేసుకొని తర్వాత పులుసు పోసుకోవటమే అండి. ఇంకా ఇది ఇందాక చూపించా కదా, పప్పు రుబ్బాక నాకైతే ఇలా వచ్చింది.
ఇంకా ఇలాంటి ఏమైనా అంటే తీసుకోవాలి అనుకుంటే కొంచెం అదే ఇందాక చెప్పాను కదండి, తెలిసిన షాప్లో తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవటం చాలా బెస్ట్. కాకపోతే మంచిదే, కానీ అదైతే బ్రౌన్ రైస్ కాదు అని అనిపించింది నాకు. కానీ ఇది మనం ఇడ్లీ రవ్వ పోసుకొని ఇడ్లీ కంటే ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా సరిపడా సాల్ట్ వేసి కలిపేసి ఇంక నేను మార్నింగ్ మధ్యాహ్నం కానీ 12 అలా నానబెట్టి నైట్ రుబ్బేసి ఇంకా బాక్స్లో పెట్టి బయటే ఉంచుతాను. మరీ సమ్మర్లో అయితే కొంచెం 11 కల్లా ఫ్రిడ్జ్లో పెడతాను తప్ప బయటే ఉంచితే మార్నింగ్కి ఇడ్లీలు అనేవి బాగా వస్తాయి. ఇంకా అదంతా అయిపోయాక మళ్ళీ కరివేపాకు ఇవన్నీ ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి అయిపోయిందండి ఈ రోజుకి బ్లాగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి బ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.